హలో గాయ్స్, ఈరోజు అనేది మేము శ్రీశైలంకి వెళ్తున్నాం. ఈరోజు మహాశివరాత్రి ఉంది కాబట్టి. హలో గాయ్స్, ఈరోజు అయితే నేను మా అన్న వాళ్ళతో కలిసి మా శివరాత్రికి శ్రీశైలంకి అయితే బయలుదేరుతున్నాం. ఈరోజు నిన్నైతే కాల్ చేసి పోదామని చెప్పిండ్రు. అందు గురించి అంటే మార్నింగ్ అయితే రెడీ అయినాం. ఇప్పుడే దేవుని దగ్గర అయితే అభిషేకం అయితే అయిపోయింది. పోతున్నాం. ఏడికి కొంచెం గట్టి చెప్పురా. శ్రీశైలం పోతున్నాం సార్. ఎప్పుడు వస్తారు మళ్ళీ? రేపు పొద్దున వస్తాం. ఉపవాసం ఉన్నావా? సార్ అలా మొత్తానికైతే లింగాభిషేకం అనేది కంప్లీట్ అయిపోయింది ఈ మహాశివరాత్రి రోజున. సో మేమైతే బయలుదేరుతున్నాం శ్రీశైలానికి. టెంకాయ కొట్టడం జరుగుతుంది. టెంకాయ కొట్టేసి అయితే బయలుదేరుతామని చెప్పి శివునికి అయితే పూజ చేస్తుండ్రు. టెంకాయ అయితే కొట్టిండ్రు. ఏం చేస్తున్నామా? ఏం చేస్తుండ్రు? పూజ చేస్తున్నాం. చెప్పు కొంచెం మరి దేని గురించి, ఎక్కడికి వెళ్తున్నాం కొంచెం చెప్పు. శ్రీశైలం వెళ్తున్నామా? చెప్పు, నిజం చెప్పు. శ్రీశైలం వెళ్తున్నాం. మేము అనుకోకుండా ప్రయాణం చేస్తున్నాము. దైవ దర్శనం చేసుకోవాల్సి ఉన్నది మాకు. ఇది మనం అనుకుంటే కదా దేవుడు సాక్షాత్కరిస్తేనా? హలో, ఓం నమ శివాయ. ఇప్పుడైతే జరిగింది. మేమైతే బయలుదేరుతున్నాం. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. కార్ అయితే హార్న్ అయితే కొట్టేస్తున్నారు. వెళ్తున్నాం. రైగన్ మల్లారంటూ శ్రీశైలం. బండి తెచ్చి పెట్టిస్తే అతను ఎట్లు అట్లా తెచ్చి పెట్టింది. ఇంకైతే కొట్టినాం. జాగ్రత్తగా వెళ్ళి రావాలన్నట్టు. నేను మా అయితే చాలా రోజుల తర్వాత కలిసిండి రోజు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ ఇది. మొత్తం దీనికి కారణం మొత్తం మామనే. ఏమంటావు? అంతేనా? దేవుడిని కాల్ చేసాడు, నువ్వేం మాకు కాల్ చేసావు, అంతేగా? ఇంతలో మీరు దర్శనమిచ్చారు. వీరభీషుడు భూమి మీద శంతనుడిగా జన్మిస్తాడు. మీరు ఆయనకు భార్యగా మారి మాకు జన్మనిచ్చి మేము పుట్టగానే మాకు శాప విమోచనం కలిగించండి అని ప్రార్థించారు. గంగాదేవి కోరిక కూడా అదే. ఓ నీళ్ళు అయితే మంచిది. రోజుకి లీటర్లు నీళ్ళు తాగాలి. 5 లీటర్ల పైన 5 నుంచి 10 తాగవు. 5 నుంచి పైన తాగవు. 3 నుంచి 5 మధ్య తాగితే వస్తారు. 5 లీటర్లు తాగితే హెల్దీగా ఉంటాం. చెప్పు, ఏమైంది? చెప్పడానికి ఏమైంది ఇప్పుడు? చెప్పు. ఇప్పుడు మందా పవిత్రం అన్నాం అనుకో, అందుకని చెప్పి నీళ్ళు కలుపుతారు. పవిత్రమైన ఇప్పుడు పవిత్రమైన వాటరే మరి. ఇప్పుడు శివరాత్రి అందరూ ఒక్కపోతున్నారు. నీళ్ళు అయితే పవిత్రమైన నీళ్ళు ఒకటి తాగొచ్చు. నీళ్ళు ఒకటి తాగొచ్చు. ఏమంటారు? ఉపవాసం ఉండాలంటే ఏం చేయాలి? చెప్పు. ఆకు ఇస్తరాకు రాదు అంటే, పూజకు రాదు. అది లేని వంట కాదు అందరి ఇళ్ళల్లో. అది లేని ఉంటా కదా. రాసేది వాడు రాత్రికి వస్తే పూజకు రాదు. ఇస్తరాకు కాదు. రాదు. ఇస్తరాకు రాదు. అది లేని వంట కాదు. ఏమాకు ఇస్తరాకు రాదంటే కరేపాకు. అది లేని వంట కాదంటే కరేపాకు లేని వంట చేయరు. కరెక్టేనా? వీళ్ళందరూ వీళ్ళందరూ ఉపవాసం ఉన్నప్పుడు నాకు ఆకలి అవుతుంది. ఇక నేను పండు తింటున్నా ఫ్రెండ్స్. అరటి పండు. ఇక అందరూ శ్రీశైలం వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఉపవాసంతో ఉన్నారు. నేను ఒక్కని లేను ఫ్రెండ్స్. చూడండి, ఇక
చాలా ఆకలి ఉంది ఫ్రెండ్స్. ఇగో విచిత్రం ఏంటంటే ఉపాసం ఉన్న వాళ్ళందరూ సన్నగా ఉన్నారు, తోటి ఉన్నాడు వీడియో పాస్ ఉపాసం పెడుతున్నాడు. పండు చాలా బాగుంది ఫ్రెండ్స్. తీయ ఉందా? తీయ ఉంది. ఇప్పుడు వీళ్ళు తింటే ఇంకా డబల్ స్వీట్ అయిపోతుంది. ఈ రోజు మాత్రం హైలైట్ ఉంది. పండు తినేటోళ్ళకి. ఎంతసేపట్లో వస్తుంది శ్రీశైలంకి? ఇప్పుడు అచ్చంపేట దాటినాం ఫ్రెండ్స్, ఇంకా 2 hours పడుతుంది. 50 కిలోమీటర్ దూరంలో ఉన్న ఫ్రెండ్స్ అందరినీ పనులు అయిపోతాయి. ఈరోజు అందరు ఒక పొద్దున్నారు, లేను అడి పండు తింటున్నా. మాకంతా ఊరిలో పెడుతున్నాడు. వీళ్ళకంతా తినాలని టైం లేదు మనకి. ఇంతమంది మొత్తం ఉపవాసం ఉంటే ఒక్కటి తింటున్నాడు. నేను లేను ఉపవాసం. టైం సరిపోదు ఇప్పుడు పోతే మనం బాగుంది. కొండ పెడదామని చెప్పి కనీసం అంటుండు చెప్పరంటే కెమెరా వచ్చాక ఇంక మాట వస్తలేదు సార్. అట్లా ఇప్పుడు ఏం చెప్పాలి ఇప్పుడు ఫ్రెండ్స్? ఇప్పుడు ఘాట్ రోడ్కి వచ్చామా? చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఘాట్ రోడ్కి వచ్చినాము. ఏ ఘాట్ రోడ్? శ్రీశైలం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? శ్రీశైలం వెళ్తున్నాం. మంచిగా చెప్పు. శ్రీశైలంకి వెళ్తున్నాం. ఇప్పుడు ఘాట్ రోడ్ లో ఉన్నాము. ఇంకో 2 గంటలు అయితే ముట్టుకుంటాం. అది సరే తింటుంది ఇప్పుడు అరటిపండు అని. మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఆపదాం ఇట్లా అందరూ ఆగింది అనుకున్నా. కరెక్టా కదా అన్న? ఏ వాస్తవం అది. అంటే ఉండని ముఖం దానికి అసలు మళ్ళా వెంటగా ఒక 5 నిమిషాలు అప్పుడు బండి బండ్లనే స్లోగా వెళ్తున్నాయి. చల్లగా వస్తుందని తక్కువ పడుతున్నా కానీ శ్రీశైలంకి వచ్చేస్తున్నాము. 100 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. 80 ఇట్లా ఉండాలి, మంచిగా ఉంటాయి. ఇట్లాంటి మనోడు దాటినాక మంచి ప్లేస్ ఉంటుంది. ఇంకెంత దూరం మనం ఉన్నారు? దగ్గరనే ఉంటది. శ్రీశైలం కూడా దగ్గర కాదు, ఇది దాటినాం కదా, ఈ దర్గా ఉన్న చూడు దాటినాం కాబట్టి జరగానే దూరం ఉంటాయి. చెట్లు నీళ్ళు ఉన్నదనా? అడునే ఎక్కడ ఉంటే బోరుండి నువ్వు నీళ్ళు తాగితే మళ్ళీ వస్తాను అన్ని పండ్లు. మస్తుందా పండు? తీయ ఉందా? ఈరోజు స్పెషల్ శివరాత్రి కోసం తీయ అనిపిస్తుంది పండు. ఇప్పుడైతే మన్ననూరు కాడ అయితే కొంచెం రెస్ట్ తీసుకోమని దిగేసినాం కారు నుంచి. పొద్దున్న నుంచి కూర్చొని ట్రావెలింగ్ చేసి మొత్తం చాలా ఇబ్బంది అనిపించింది. ఇప్పుడైతే నేను అనేది బయటకైతే దిగినాం. వాళ్ళంతా వంటల బస్సులకి బయటకు వెళ్ళారు. నువ్వు వాళ్ళు ఎందుకమ్మా? నువ్వు ఎందుకు రాని జర బండి కాడికి మనం పని ఏం చేస్తాం మరి? ఇప్పుడు ఎంతసేపట్లో వెళ్తాం? మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఒక 1 hour 1.5 hours వెళ్ళిపోతాం. మన్ననూరు నెక్స్ట్ దర్శనం తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళా ఇవి ఏమంటారు ఒక్క పొద్దులు ఉన్నారు కదా మీరంతా, అవి అయిపోయింది. 3 పొద్దులని 2 పొద్దులు 3 పొద్దులు. ఇప్పుడైతే ఆగేసినాం, రెస్ట్ తీసుకోవాలి అన్నట్టు. అయితే ఘాట్ రోడ్ ఉంది మొత్తం మన్ననూరు దగ్గర. చాలా మంది స్వామిలు అయితే ఉన్నారు ఇక్కడ. కడుకో ఏం చేస్తున్నావు? కొడుతుంది. ఇప్పుడైతే ఎంట్రీ అయ్యాం. ఫారెస్ట్ ఏరియా మొత్తంగా, ఇది టోటల్ ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాం. అందరు అసలు అందరూ కలిసిపోయి అయితే మనము పోయినసారి శివరాత్రిలో లేడున్నాం చెప్పు. ఈడొక్కడు ఉపవాసం లేడు కానీ మంచిగా స్టడీగా ఉన్నాడు. పోయినసారి శివరాత్రి అప్పుడు ఆడున్నాం మనము అందరం ఏం చేస్తున్నారు? శివరాత్రి ఒకపోతే అదే ఇష్టమైంది మీకు. అదే ఇష్టం కాదు, ఉపవాసం లేవు అని అదే కాదు. శివరాత్రికి ముందు వచ్చిన ఉపవాసం లేవని వాస్తవం ఇంటికి పోయి శివసత్రం అంటే ఇక్కడ కలిసి అప్పుడు పోయి కలిసి చేయలేదా? పర్మిషన్
ఇప్పుడే సాక్షి గణపతి టెంపుల్కి దర్శనానికి అయితే వచ్చినాం. ఏడుదా నువ్వుదా ఏడుకి వచ్చినాం? సాక్షి గణపతి కాడికి వచ్చినాం. ఇప్పుడు సాక్షి గణపతి టెంపుల్ కొద్ది క్షణాలలో గణపతి దర్శనం చేసుకుంటాం. శ్రీశైలం దర్శనం కావాలంటే ఫస్ట్ సాక్షి గణపతి టెంపుల్కి అయితే దర్శనం చేసుకోవాలి. మాకు ఒక అనౌన్స్మెంట్ వినిపించింది, ఉదయం 4 గంటలకు పోయిన వాళ్ళు ఇప్పుడు 2 గంటలకు బయటకు వచ్చిందట శ్రీశైలం లింగ దర్శనము. మాకు ఎప్పుడైతే తెలియదు, ఇప్పుడైతే దర్శనం చేసుకునే వస్తాం మేము. ఇప్పుడైతే సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చినాం. రేపు 4 కానీ ఇప్పుడు 4 గంటలకు పోతాయి, చేసుకునే వస్తాం. అంతేనా? అంతే. ఇప్పుడే సాక్షి గణపతి టెంపుల్కి అయితే వచ్చాం. దర్శనం అయితే అయిపోయింది. ఇలా కూర్చున్నాం. పార్కింగ్ గురించి అంటే నింకి లాస్ట్కి ఆగువా మంచిగా చెప్పు. ఏమైంది? కార్ పార్కింగ్ దొరకలేదు ఇంతసేపు. ఏమో పొంగిన కార్లో రాలేదు కదా, వస్తే కార్కి రాలేదు కదా. కార్కి వస్తే నెత్తి ఖరాబ్ అవుతుంది మొత్తం. 1 అవర్ అయింది పార్కింగ్ గురించి. టార్గెట్కి వచ్చినాం. ఇప్పుడు వచ్చినాం. ముందైతే కార్ అయితే పార్కింగ్ అయితే అయిపోయింది. గంట సేపు బండ్లనే తిరిగినాం. ఎంతగా నుంచినాం. ఏం చేతురా నాయన? ఇంతమంది నరేంద్ర నాయన అసలుకి శివరాత్రి కదా. ఇప్పుడైతే స్నానాలకు అనేది బయలుదేరుతున్నాం. ఇంతమంది హడావిడిలో అసలు పాతాళంగా అనుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నిన్న 8 o'clock అయితే వెళ్ళినాము. ఈరోజు మార్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా రష్ ఉంది. ఏదో అలా కంప్లీట్ చేసుకొని అయితే వచ్చినాం. ఇప్పుడు ఇక చాలా నిద్ర వస్తుంది, చాలా అయితే రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మా అమ్మ అయితే చాలా అలసిపోయిండు. చెప్పమ్మా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉండదు నీకు? చాలా జాగారం చేసినాంలే, శివరాత్రి జాగారం చేసినాము. కాకపోతే చాలా ఇబ్బంది పడ్డాం దర్శనానికి. ఇబ్బంది పడ్డావా? చాలా ఏమి ఇబ్బందులు వచ్చాయి నీకు? ఏమి ఇబ్బందులు ఏమి లేదు. అది ఇక్కడ చెప్పు. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మా మైసూరుకి బయలుదేరుతున్నాం. చెప్పు ఏదో ఒకటి నువ్వన్నా చూస్తే చెప్పంటే నీకంటారు మా నేను. ఇప్పుడు ఎందుకు నిద్ర వస్తుందా? 10 మందికి రాత్రి అంతా జాగారం కదా. కొంచెం ఫ్రెష్ అయిపోయినాక మళ్ళీ మాట్లాడదాం. మా మామ అయితే ఈరోజు మొక్కుతున్నాడు. తర్వాత అడగం లేదు సార్. అబ్బాయిది రేగన్ మైల ప్రస్తుతం హైదరాబాద్ లో పెళ్లి చేసుకుంటూ వెళ్ళడం అయిపోయింది. నమస్తే. హైదరాబాద్ అడిగినప్పుడు నేను చెప్పినట్టు ఉండదు కదా. నెక్స్ట్ అవునండి, ఆయన ఎందుకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇయర్ ఫోన్స్ ఉన్నాయి జేబులో? అంటే మామ చాలా బిజీ పర్సన్ అనమాట. ఇక్కడ ఎన్నో కాల్స్ వస్తుంటాయి. మార్కెటింగ్ ఫీల్ కదా అట్లాంటి మామది. బిజినెస్ మ్యాన్ అయితే ఫైనాన్సింగ్, మార్కెటింగ్, ప్రొడక్షన్. ఎందుకు ఆయన సైలెంట్ ఉన్నాడు? ఎందుకో మంచి ఆట తెలియదు కానీ లోపల చాలా ఉంటాయి కదా. బయట గమ్మని ఉంటారు. ఓవరాల్ గా మంచి ఆట, చాలా మంచి
ఆటలు ఎక్కడెక్కడ ఆడాడు, మళ్ళీ కొత్త కొత్త ప్లేసెస్ ఉంటాయి. అతను ఇంటర్ చదువుడు అంటే అప్పుడు ఇంట్రెస్ట్ లేదంట అసలు. ఆటగా పోయింది, ఆట పైన ఫోకస్ కలిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఉమామహేశ్వరం గుట్టకు వచ్చినాం. ఇక గుట్ట ఎక్కుతున్నాం మేము, ఇక గుట్ట ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా కొద్ది క్షణాలలో ఉమామహేశ్వరం టెంపుల్ చేరుకుంటాం ఫ్రెండ్స్. మామ అంటే వీడియో మంచిది. ఇంకా ఒక పొద్దు ఇడవలేదు ఫ్రెండ్స్. ఇక ఇల్లు ఇక కుటుంబాలుగా తిన్నారు, ముందర కూర్చున్నారు. నేను ఒక పొద్దు లేనడం ఎట్లా ఒక పొద్దు ఇస్తాను, నేను ఒక పొద్దు లేనంటని చెప్పినావు నువ్వు. రాత్రి నుంచి పట్టుకున్నా ఫ్రెండ్స్. నన్ను వదులుతలేదు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అగో పక్కల మా పక్కల కొత్త ఇంటి కార్ వచ్చింది, దాన్ని తీపిచ్చి మేము పార్కింగ్ చేస్తున్నాము. ఉమామహేశ్వరంకి వచ్చినాం ఫ్రెండ్స్. పైకి వాటర్ ఫాల్స్ వస్తాయి, వాటర్ ఎక్కడ వస్తాయి కూడా తెలియదంట. ఉమామహేశ్వరం ఉన్న ప్రత్యేకత ఇది. గుట్టలలో టెంపుల్, చాలా ప్రత్యేకమైన టెంపుల్. శివాలయంకి వచ్చిన భక్తులు పక్క దేనికి మాత్రం సందర్శించుకుంటారు. మొట్టమొదటిగా శివుడు వెలిసిన ఆలయం అంట ఇది ఉమామహేశ్వరం. దర్శనం అనేది కంప్లీట్ అయిపోయింది ఉమామహేశ్వరంలో. నాగులది ఇంకా స్వయంభూ వెలిచిన లింగాలది. ఇప్పుడు గర్భగుడిలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. గుడి దర్శనం అయితే అయిపోయింది. గర్భగుడి దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే. నేను మా తాత అయితే కలిసి చేసుకున్నాం. మిగతా మన దోస్తులు ఎక్కడ వెళ్ళినండో తెలియదు, వాళ్ళ మనుషులు ఇంకా. ఎట్లయింది దర్శనం? మంచిగా అయిందా? ఓం నమః శివాయ. నాగర్ కర్నూలులో గుత్తొంకాయ బజ్జీ ఫేమస్. ఇప్పటికీ ట్రిప్ అయిపోయింది అనుకోకండి. ఇప్పుడు నెక్స్ట్ నాగర్ కర్నూలు గుత్తొంకాయ బజ్జీ ఫేమస్. ఓకే, నువ్వు టేస్ట్ చేసినా మాకు టేస్ట్ చేపిస్తావు. ఆ టేస్ట్ ఎలా ఉందో నేను ఒక్కనే తిన్నా, వీళ్ళు ఎవరు తినలేరు. మేము తెలుసుకున్నప్పుడు ఇప్పుడైతే మా ఊరికైతే తిరిగి వచ్చేసాం. మేము అనుకున్నట్టు మంచిగా దర్శనం అయితే అయిపోయింది. శ్రీశైలం ఇంకా ఉమామహేశ్వర దర్శనం. అది కాకుండా మళ్ళీ మహాశివరాత్రి మా బాబు వస్తున్నాడు, మా తాత వస్తుండే, చిన్న బాబు వస్తున్నాడు. మేము 8 మంది కలిసి పోయినామండి. మహాశివరాత్రిలో దర్శనం జరగడం చాలా అదృష్టం అనుకుని భావిస్తాం. మేమైతే చాలా మంచి జరిగింది. మీలాంటి పెద్దలతో కూడా ఇంకా ఎన్ని రేకులన్నీ ఎక్కుతావు, ఎన్ని జాలీలన్నీ ఎన్ని చెప్తావు. పెద్ద మనిషి లెక్క లేదు, పిల్లల లెక్క ఉన్నావు. బాయ్ ఫ్రెండ్స్, మమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయలేదు ఎప్పుడైనా. బాయ్ బాయ్, థ్యాంక్ యూ అందరికి బాయ్. అందరికి బాయ్.